ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలంగా విశ్వాసులంగా పిలువబడే మన జీవితంలో, మన బ్రతుకులలో ఆయన దృష్టిని మన మీద ఉంచుతున్నాడు. ఆయన కన్నులు మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయండి. తప్పకుండా తన బిడ్డలకు ఆ దేవుడు మేలు చేస్తాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు నువ్వు కష్టంలో ఉన్నా, దుఃఖంలో జీవిస్తున్నా ఆ దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఆయన పిల్లలు ఏడుస్తుంటే, వారు కన్నీరు కార్స్తుంటే ఆ దేవుడు కూడా కన్నీరు కార్చేవాడిగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు చాలా మంది దేవుడు నన్ను కరుణిస్తే బాగుండు, నాకు సహాయం చేస్తే బాగు, నా కష్టాలు తీరిస్తే బాగుండు అని నిత్యము ప్రార్థిస్తూ ఆయనకు మొరపెడుతూ దేవుని సహాయం కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని జీవిస్తారు. ప్రియ విశ్వాసి, ఈనాడు నువ్వు వివాహ విషయమై ప్రార్థిస్తున్నావా? సంతానం కలగాలని ప్రార్థిస్తున్నావా? ఉద్యోగం దొరకాలని, కుటుంబ పరిస్థితులు బాగుండాలని, ఆర్థిక ఇబ్బందులు తీరాలని, అప్పుల నుండి విడుదల రావాలని, బిడ్డల భవిష్యత్తు బాగుపడాలని, రకరకాల భయాల నుండి, శత్రువుల నుండి, ఇలా ప్రతి పరిస్థితి విషయమై ప్రార్థించే నీకు దేవుడు గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించబోతున్నాడు. నీ జీవితంలో లెక్కలేనన్ని మేలులు జరిగించబోతున్నాడు. నీ ఆరోగ్య విషయమై, నీ ఆర్థిక విషయమై, సంఘంగా, సమాజంగా నీకు మంచి దినములను ఇవ్వబోతున్నాడండి. ఎప్పుడంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే. మరి నువ్వనుకోవచ్చు, ఏ విషయంలో భయభక్తి కలిగి ఉండాలని? మొదటగా దేవుని వాక్యానికి భయపడాలి. ఆయన మాటల్ని అలక్ష్యం చెయ్యకుండా శ్రద్ధగా వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. అలాగే దేవునికి భయపడుతూ ఆయన సేవకునికి కూడా మనం భయపడే వారిమిగా ఉండాలి. ఆయన సేవా పరిచర్యలో భయం భక్తి కలిగి జీవించాలి. ఇలా మనం దేవుని యందు నిత్యము భయం భక్తి కలిగి జీవించితే దేవుడు మనల్ని అంతలంతలుగా ఆశీర్వదించుతాడండి. ఒకప్పుడు దేవుడంటే భయం లేకుండా, ఆయన వాక్యానికి భయపడక, సంఘానికి వెలుపలగా ఉంటూ మన ఇష్టానుసారంగా జీవించాము కాబట్టే మన జీవితంలో దుఃఖం, ఏడ్పు, శ్రమలు, సమస్యలు. కనికరించేవారు లేరు, ఆదుకునేవారు లేరు, హక్కున చేర్చుకొని ఆదరించే దిక్కు లేక ఎంతగా బాధపడిన సందర్భాలున్నాయి కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి దేవుని యందు భయభక్తి కలిగి జీవించితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదములను నువ్వు చూడగలుగుతావు. మనం బీదవారిగా, ఏమీ లేని వారిమిగా దుఃఖంలో ఉంటే ఆ దేవుడు ఎంత మాత్రం సహించలేడండి. మనం అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా మనల్ని ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియ విశ్వాసి, మనల్ని ఉచితంగా ఆశీర్వదించేవాడండి ఆ దేవుడు. మనం దేవుని దృష్టికి నమ్మకస్తులంగా జీవించితే చాలు, ఆయన మనకు కాపరిగా ఉంటాడు. అనేక అపాయాలు, ఆటంకాల నుండి రక్షించుతాడు. ఇది మొదలుకొని నా రాకపోకలలో దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇశ్రాయేలీలను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును అని వాక్యం చెబుతుంది. ప్రియ విశ్వాసి, మన దేవుడు కునుకని నిద్రించని దేవుడండి. మన దేవుడు జీవము గలవాడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, జాలి చూపేవాడు, కనికరించువాడండి. ఈనాడు ఆయన ఐశ్వర్యం మనకు రావాలంటే దేవుని యందు భయం భక్తి కలిగి జీవించాలి. ఆయన కనికరం, జాలి మన మీద, మన పిల్లల మీద తరతరాలకు నిలిచి ఉండాలంటే మనం ఆయన యందు నమ్మకముంచి బ్రతకాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు కనికరిస్తే చాలు, మనకు గొప్ప మేలు కలుగుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది, మన కోరిక నెరవేరుతుంది. ఈనాడు మానవుని కోరికలు నెరవేర్చడం ఎవరి తరం కాదండి. కొన్నిసార్లు కన్న తల్లిదండ్రులు కూడా వారి పిల్లల కోరికలను నెరవేర్చలేరు. కానీ ఆ దేవుడు తప్పకుండా నెరవేర్చుతాడు. మన ప్రతి కోరికను ఎలా నెరవేర్చాలో, ఎప్పుడు నెరవేర్చాలో ఆ దేవునికి తెలుసండి.
ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా మన జీవితంలో ఏ మేలు జరగాలన్నా, ఏ కార్యం నెరవేరాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా వీటన్నిటికీ ఒక్కటే మార్గం. అది దేవుని యందు భయం భక్తి కలిగి బ్రతకడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం ధన్యుల గుంపులో ఉండాలంటే నిత్యము దేవుని యందు భయం భక్తి కలిగి నడుచుకోవాలండి. ఆయనకు ప్రార్థించే విషయంలో, దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో, సంఘానికి వెళ్ళే విషయంలో, దేవుని పరిచర్య చేసే విషయంలో, ఇలా ప్రతి విషయంలో కూడా దేవుని యందు భయం భక్తి కలిగి మనం నడుచుకున్నట్లయితే ఆ దేవాది దేవుడు మనల్ని ధన్యుల గుంపులో ఉంచుతాడు. మనకు అద్భుతాలు జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యములను మన జీవితంలో జరిగించుతాడండి. కాబట్టి ఈనాడు నువ్వు నేను ధన్యునిగా ధన్యురాలిగా జీవించాలంటే ఆయనకు ఇష్టమైనట్లుగా జీవించాలి. దేవుని వాక్యాన్ని, ఆయన సేవను, ఆయన మందిరాన్ని ప్రేమించే వారిమిగా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి నీ మీద మనుషుల దృష్టి కాకుండా దేవుని దృష్టి నిలపాలని ఆశించు. దేవుని దృష్టి నిలపాలంటే మనుషులకు నచ్చినట్లుగా మనం బ్రతకొద్దు. కేవలం దేవునికి నచ్చినట్లుగా మాత్రమే మనం బ్రతకాలి. కాబట్టి దేవునికి ఇష్టమైన కార్యములను చేస్తూ దేవుని దృష్టికి యథార్థవంతులంగా నీతిమంతులంగా జీవించినట్లయితే తప్పకుండా మన ఎడల తన కృప ప్రేమ కనికరములను చూపించుతాడు. గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యందు భయం భక్తి కలిగి జీవించినప్పుడు, మీ కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు మమ్మును ఆశీర్వదించే దేవుడుగా, మమ్మును దృష్టించే దేవుడుగా, మా ఎడల గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ కార్యాల కొరకు మేము కనిపెట్టుకోకుండా, మీ కృప కొరకు ఎదురు చూడకుండా లోకంలో మనుషుల మీద ఆధారపడే వారిమిగా ఉంటున్నాము దేవా. మా సొంత జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి ఎంతో ప్రయాసపడుతున్నాము దేవా. ఎంతో దుఃఖంలో బాధలో జీవించినాము దేవా. దయతో మమ్మను క్షమించండి తండ్రి. గడిచిన దినములు ఇక చాలు దేవా. ఈ దినము నుండి మిమ్మును సేవించే వారిమిగా, మీ యందు భయం భక్తి కలిగి జీవించే వారిమిగా, నిత్యము మీకు ప్రార్థిస్తూ, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, మీ మందిరాన్ని ప్రేమిస్తూ, మీ మీద విశ్వాసముంచి జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడో మీరు తండ్రి, కనికరం చూపు దేవుడో మీరు ప్రవ్వా, అత్యధికంగా ఆశీర్వదించే దేవుడవు అయ్యా. ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా. మీ మీదనే ఆధారపడుతున్నాము తండ్రి. మీ కృప కొరకు కనిపెడుతున్నాము. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఉన్నతమైన కార్యములను మా జీవితంలో జరిగించండి దేవా. మమ్మను ఆశీర్వదించండి దేవా. అత్యధికంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయ మేలుల చేత మమ్మను నింపండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మేము దేనినైతే పొందుకోవడానికి అపాత్రులంగా ఉంటున్నామో దానిని పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, మీ కృప చొప్పున మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను మా కుటుంబాలలో, మా జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. అయ్యా, ఈ దినమంతా వారి వారి పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. బిడ్డలకు కావలసిన బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారు ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా మీ కాపుదల భద్రత వారి చుట్టూ ఉంచండి దేవా. మీ నామానికి మహిమకరంగా సాక్షులుగా ఉండుటకు సహాయం చెయ్యండి. లోకంలో పాపంలో కలిసిపోకుండా, దుష్టుని చేతిలో బందీలుగా ఉండకుండా, దాసత్వంలో జీవించకుండా ఈ దినమున నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, అనేక రకమైన ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. ప్రతి విపత్కర పరిస్థితి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున
దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు దేవా. అయ్యా, వారి ఎడల కనికరం చూపించండి దేవా. మీ చిత్తమైతే ప్రవ్వా, బిడ్డల చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని, వారి సంతోషాన్ని సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పుల భారాల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు అప్పిచ్చే స్థాయికి మీ ద్వారా ఎదిగేలాగున కృప చూపించండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా దేవా, అయ్యా, వారు కలిగినటువంటి దానిలో కొంత మీకించి మీ యొద్ద నుండి అత్యధికంగా పొందుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలందరికీ మీకు ఇవ్వాలన్న మనసు కలిగి ఉండేలాగున సహాయం దయచేయండి ప్రవ్వా. అలాగే దేవా, ఈ దినమున వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా. శ్రేష్టమైన సంబంధాన్ని దయచేయండి ప్రవ్వా. వివాహ విషయంలో మోసపోకుండా మీరే సహాయం చేయండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. గడిచిన కాలంలో వివాహాలు జరుపుకున్న వారిని కూడా మీరు దీవించండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని దయచేయండి. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, కొట్లాటలు, కక్షలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీరే మాకు సహాయం చెయ్యండి, కృప చూపించండి. బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా సిద్ధపరచండి. పిల్లల చదువులలో సహాయం చెయ్యండి దేవా. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. ప్రియులు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, దుష్టు నుంచి, అపవాదు నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. మీ పరిచర్య చెయ్యాలన్న మనసును వారిలో కలిగించండి. తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవించకుండా వారిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి. ఈనాడు బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు దేవా. దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుట సహాయం చెయ్యండి. బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారిలో ఉండే భయాలను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను కూడా మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కన్స్ట్రక్షన్ జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క కన్స్ట్రక్షన్లో తోడయ్యండి, సహాయం చేయండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. పనివారికి మంచి జ్ఞానం దయచేయమని, నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారులకు లోబడి చక్కగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, వారి కష్టాన్ని మీరు దీవించండి దేవా. ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా బిడ్డల ఆశలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను దీవించండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, మీరే వారికి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. బిడ్డల సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని మీరే సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల పరిచర్య నిమిత్తం బయటకు వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. బిడ్డల్ని బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా,
సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ అనేకమైన ఆత్మలు రక్షణలోకి వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున రకరకాల చేతి పనులు చేసుకుంటూ బతుకుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. అంతలంతలుగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. వారంలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఈ రీతిగా తండ్రి, బిడ్డలు ఈ దినమున ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన బిడ్డలందరినీ మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా. మీరే బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి. కృప చూపించండి, దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తూ ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మాకిచ్చిన ఈ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.